ఓం శాంతి. మీరు ఆశ్చర్యపోవాలి, మాకు ఎంతటి మధురమైన తండ్రి లభించారు. వారికి ఎటువంటి ఆశ లేదు, అంతేకాక వారు ఎంత గొప్ప దాత. వారికి తీసుకోవాలి అన్న కోరిక కొద్దిగా కూడా లేదు. బాబా యొక్క అద్భుతమైన పాత్ర చదివించడము, వారు సేవ కొరకే వస్తారు, పాలన చేస్తారు. వారు ఎంతో ప్రేమ లాలనతో చెప్తారు, నేను వెళ్ళి నా పిల్లలకు మార్గాన్ని చూపించాలి, సృష్టి ఆది మధ్యంతల సమాచారాన్ని ఇవ్వాలి, వినిపించాలి, పిల్లలను గుణవంతులుగా అవ్వాలి. తండ్రి కోరిక ఇదే. తండ్రి అయితే డ్రామానుసారంగా చదివిస్తారు. వారికేమీ నేను ఉన్నతోన్నతమైన సింహాసనాధికారిగా అవ్వాలి అన్న ఆశ లేదు. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది మరియు దైవీ గుణాలపైన ఉంది. మీరు స్వయాన్ని కూడా చూసుకోండి. నేను చదువుతున్నానా లేదా, శ్రీమతంపై నడుస్తున్నానా లేదా, ఇతరులను నా సమానంగా తయారు చేసే సేవను చేస్తున్నానా లేదా. కేవలం నేనే మీ మనోకామనలన్నింటినీ పూర్తి చేసేవాడిని. మాయ మిమ్మల్ని ఎంతగా హైరాణపరిచినా కానీ మీరు కేవలం నన్నే స్మృతి చేయండి. ఎంతైనా ఇది యుద్ధము కదా, వెంటనే విజయాన్ని పొందుతారని కాదు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా మాయపై విజయాన్ని పొందలేదు. విజయాన్ని పొందినట్లయితే మరీ జగజ్జీతులుగా అయిపోతారు. ఇక్కడ ఎప్పుడైతే గౌరవాన్ని ఉంచడం నేర్చుకుంటారో అప్పుడు అక్కడ కూడా ఉంచుతారు. లేకపోతే ఏమి లభిస్తుంది? శివబాబాను స్మృతి కూడా చేయలేరు. ప్రేమ ఉంటేనే కదా బంగారు పాత్రగా అవ్వగలరు. ఎవరి పాత్ర అయితే బంగారు పాత్రలా ఉంటుందో వారి నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. డ్రామానుసారంగా రాజధాని స్థాపన జరగాల్సిందే. అందులో అన్ని రకాల వారు కావాలి. శివబాబా యజ్ఞంలో ఏ సేవను చేయకపోతే ఏం లభిస్తుంది? సర్వీసబుల్ పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు. తమ కళ్యాణమును చేసుకోవాలనే అభిరుచిని ఉంచుకోవాలి. మేము ధనం ద్వారా సహాయం చేశాము కావున మా పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది అని ఎవరు భావించకండి. ఇది పూర్తిగా పొరపాటు. మొత్తం ఆధారం సేవ మరియు చదువుపై ఉంది. పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి. ప్రపంచమంతా బాహ్యముఖిగా ఉంది. మీరు అంతర్ముఖులు. మీ అవస్థను చూసుకోవాలి మరియు తీర్చిదిద్దుకునేందుకు కూడా పురుషార్థం చేయాలి. మొత్తం రోజంతటిలో నేను ఎంత సేవను చేస్తున్నానో కొందరు పిల్లలకు సేవ లేకుండా సుఖము అనిపించదు. కొందరిపై గ్రహచారం కూర్చుంటుంది. బుద్ధిపై లేక చదువుపై గ్రహచారం కూర్చుంటుంది. తండ్రి అయితే పిల్లలను పుష్పాలుగా తయారు చేసేందుకే వచ్చారు. ఎవరైతే అనేకులను పుష్పాలుగా తయారు చేస్తారో వారిపై తండ్రి కూడా బలిహారం అవుతారు. సాక్షిగా అయ్యి స్వయం యొక్క పాత్రను చూసుకోండి. నేను మంచి రీతిలో చదువుకొని ఇతరులను చదివిస్తున్నానా లేదా నా సమానంగా తయారు చేసే సేవను చేస్తున్నానా? తమ సమయాన్ని ప్రాపంచిక విషయాల్లో వృధా చేసుకోకండి. తమ కళ్యాణం పట్ల అభిరుచిని ఉంచుకోవాలి. సేవలో బిజీగా ఉండాలి. తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా తప్పకుండా అవ్వాలి. నిత్యం తమ దృష్టి వృత్తి కృతి ద్వారా సేవ చేసే పక్కా సేవాదారి భవ. ఏ విధంగా శ్వాస నడవకపోతే మూర్ఛితులైపోతారో అలా బ్రాహ్మణ ఆత్మలు సేవలో బిజీగా లేకపోతే మూర్ఛితులైపోతారు. అందుకే ఎంత స్నేహిలో అంతే సహయోగులుగా అంతే సేవాదారులుగా అవ్వండి. శ్రేష్టమైన దృష్టితో ఎవరిని చూసినా సరే ఆ దృష్టి కూడా సేవ చేస్తుంది. వృత్తితో వాయుమండలం తయారవుతుంది. ఏ కార్యాన్ని అయినా స్మృతిలో ఉంటూ చేసినట్లయితే వాయుమండలం శుద్ధంగా అవుతుంది. సేవను ఆటగా భావించినట్లయితే అలసిపోరు, సదా తేలికగా ఉంటారు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.